64వ జయంతి సందర్భంగా మనం ఈ నారపల్లి గ్రామంలో మన వికశిక్షణ కాలనీలో మనం విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకుంటూ రాజ్యాంగాన్ని అమలు పెడుతూ ప్రతి ఒక్కరికి కుల మత భేదాలు అభిప్రాయాలు లేకుండా ఎన్నో సంఘాలకి ఎన్నో మతాలకి ఎన్నో రాజ్యాంగాలకు ఎన్నో మతాలకు అతీతంగా మనము పనిచేస్తున్నామంటే రాజ్యాంగం వల్లనే దేవుడిచ్చిన హక్కులను ఆయన మన దేవుడితో సమానమే మనకు. ఎందుకంటే మనకు హక్కులు ప్రజాస్వామ్యం ఇచ్చింది రాజ్యాంగం. ఆయన ఇచ్చిన రాజ్యాంగ హక్కులను ఇంత స్వేచ్ఛగా మనం బయటికి వెళ్తున్నాము అంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే మనం వెళ్తున్నాం. మన పిల్లల భవిష్యత్తు కోసము ఈ రాజ్యాంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. పిల్లలకి ఇంకా అవగాహన కల్పించాలి. స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్లలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగ నిర్మాత ఎవరు చేశారు, మన పిల్లల భవిష్యత్తు కోసం ముందే మనం ప్రకటించిన ప్రతి హక్కులను ప్రజాస్వామ్య హక్కులను పిల్లలకు ప్రతి ఒక్కరికి చెప్పాలి. రాజ్యాంగం మారుస్తానని అసెంబ్లీలో అక్కడ పార్లమెంటులో ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. దానివల్ల కూడా ఎన్నో మనము మతాలకు అతీతంగా మన సొంత బైబిల్లో ఖురాన్ని మరియు భగవద్గీతను మహాభారతం అని చదువుతున్నాం. రాజ్యాంగం చదివించుడు, నువ్వు నీ జీవిత చరిత్ర ఏందో తెలుస్తుంది. నువ్వు నిలబడిన నీ స్థానం ఏందో నీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని మారుస్తానన్న వాళ్ళకి ఒక ముక్కుసూటిగా చెప్తున్నాను, రాజ్యాంగాన్ని తెరువు వచ్చినా లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ పేరు ఎత్తినా ఎవరిని మాత్రం వదిలిపెట్టేది లేదు. మేము తరిమి కొడతాం. ఈరోజు ఢిల్లీలో ఎస్సీ వర్గీకరణ ఈరోజు అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకంగా ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారికి, మరి సోనియా గాంధీ గారికి, మరి మా రేవంత్ రెడ్డి అనే సీఎం గారు రేవంత్ రెడ్డి అనే గారికి మరియు అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మరి జయంతి రోజున మాకు ఎస్సీ వర్గీకరణ ఇచ్చినందుకు మరియు మా పిల్లల భవిష్యత్తు కోసము మేము పురుషులు ప్రతి రోజు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. రాజ్యాంగాన్ని నిర్వహిస్తూనే ఉంటాము. రాజ్యాంగ హక్కులను పిల్లలకు తెలియజేస్తూ జై భీమ్.